హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో ఈ నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేసిన అయోధ్య రాముని యొక్క విగ్రహాన్ని క్లియర్గా చూడొచ్చు. మనలో చాలామంది అయోధ్య వెళ్ళాలని చెప్పేసి భావిస్తారు. బట్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీత్యా దర్శనానికి ఎక్కువ గంటల సమయం పట్టడంతో చాలామంది ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో స్వామివారి విగ్రహాన్ని డైరెక్ట్గా చూడాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని కనులారా చూసి ఆనందించండి. ఇక స్వామివారి విగ్రహం దాదాపు 51 అంగుళాల పొడవైతే ఉంటుంది. ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఈ అరుణ్ కూడా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామివారి రూపం గురించి చెప్తూ, ఫస్ట్ టైం నేను స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చెక్కేటప్పుడు ఒక విధంగా ఉన్నారు. ప్రాణప్రతిష్ఠాపన సమయంలో వేరే రూపంలో ఉన్నారు. నా కళ్ళు నాకే నమ్మశక్యంగా లేదు. స్వామి నన్నే దీవిస్తున్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి అమాంతం నీరు కారిపోయాయని చెప్పేసి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఇక్కడ మనం స్వామివారి యొక్క కళ్ళను గమనించినట్లయితే ఒక వైపు నుంచి చూస్తుంటే ఒకలాగా, మరొక వైపు నుంచి చూస్తుంటే ఇంకోలాగా కనపడుతుందనమాట. మనం ఎటు నుంచి చూస్తున్నా కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు, మనల్నే తీక్షణంగా చూస్తున్నట్లు అట్లా ఒక 2 నిమిషాల పాటు స్వామివారిని చూస్తుంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుందనమాట. స్వామివారు మనల్ని చూసి కళ్ళు ఆర్పుతున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా ఇట్లా అయితే ఫీల్ అవుతారు. చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇదే మాట చెప్పారనమాట. ఇక ఫస్ట్ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లారు. వాళ్ళలో ఎక్కువ మంది వీఐపీలు ఉన్నారనమాట. ఓన్లీ స్పెషల్ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేశారు. ఆ రోజు ఇంక స్వామివారి హుండీ ఆదాయం దాదాపు 4 కోట్ల కంటే కూడా ఎక్కువగా వచ్చింది. ఇంక నెక్స్ట్ డే 3 కోట్ల వరకు, 3-3.5 కోట్ల వరకే ఆదాయం వచ్చింది. సెకండ్ రోజు 3 లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోరిక మేరకు ప్రతిరోజు రాత్రి 7 క్లోజ్ చేసే స్వామివారి ఆలయాన్ని నైట్ 10:30-11 వరకు ఉంచారనమాట. అలాగే ఇంకా టైమింగ్స్ మార్నింగ్ కూడా 7 గంటలకు ఓపెన్ చేసే టెంపుల్ని సుమారు 6 గంటలకే ఓపెన్ చేయాలని ఆ ట్రస్ట్ కూడా భావించింది. అలాగే సెక్యూరిటీ దృష్ట్యా కూడా కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వెహికల్స్ అన్నీ ఆలయం సమీపంలో పార్క్ చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది అని చెప్పేసి టెంపుల్కి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే వాహనాలన్నీ పార్క్ చేయాలని ఒక రూల్ని కూడా పాస్ చేశారు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు జనాలు పోటెత్తిన విధానం చూసి ఇంకా ఆలయ కమిటీ కూడా టెంపుల్ని ఒక రోజు క్లోజ్ చేసి ఆ తర్వాత సరికొత్త రూల్స్ తోటి మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ మనలో చాలామందికి స్వామివారి అక్షింతలు అందరికీ అందాలని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ అక్షింతలు ఏం చేయాలంటే, మనం ఏదైనా ముఖ్యమైన పనిని తలపించినప్పుడు ఆ అక్షింతల్ని మన తల మీద చల్లుకొని స్వామివారిని మొక్కుకొని వెళ్తే ఆ కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అలాగే చేయండి. ఇక్కడ మన వ్యూవర్స్ అందరికీ కూడా నేనిచ్చే సజెషన్ ఏంటంటే, అయోధ్య రాముడిని ఇప్పుడు సందర్శించే కంటే కూడా ఒక నెల రోజుల తర్వాత వెళ్ళి సందర్శించుకున్నట్లయితే రద్దీ అనేది ఎక్కువ లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకోవచ్చనమాట. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.